ప్రజాప్రతినిధులపై ప్రజల కన్నెర్ర. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారండి. నిన్న ఈ చేవెళ్ళ దగ్గర బస్సు ప్రమాదం జరిగింది కదా, ఆ ప్రాంతానికి కాలే యాదవ్ వచ్చారు. ఆయన పైన రాళ్ళు ఇసిరి రాళ్లతో తరిమి తరిమి కొట్టారు. ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని బహుశా రాళ్లతో తరిమి తరిమి కొడతాం ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు. మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఫోటోని గాడిదకి తగిలిచ్చి గాడిద మీద ఊరేగించారు ఆయన ఫోటోని. అత్యంత ఘోరమైన అవమానం యాక్చువల్గా చెప్పాలంటే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా ఇంకా అది జనగాం ప్రజలు చేసినట్టున్నారు. ఇది జనగాం ప్రజలు గాడిద మీద ఊరేగించారు ఆయన ఫోటోని. ఎందుకంటే అక్కడ ఏదో బ్రిడ్జి కూలిపోతే ఎప్పటి నుంచో ఆయన పట్టించుకోవట్లేదంట. బహుశా మన ఉప్పల్ ప్రజలకి, ఈ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు అట్లాంటి చీము నెత్తురు లాంటి బహుశా ఏమీ లేవు కాబట్టి. ఎందుకంటే 8-9 ఏళ్ళ నుంచి ఆ ఎలివేటెడ్ కారిడార్, ఆ ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి ఎక్కడేసింది అక్కడే ఉన్నా, అక్కడ జనాలు క్యాన్సర్లో చచ్చిపోతున్నా, రోజుకి 2 సార్లు రోడ్డు మీద అటు ఇటు తిరిగేవాడు నరాలు కోసాలు ఇరిగి చచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు ఈ మంత్రులు ఎవరు. సో వీళ్ళు అసలు వీళ్ళపైన ఇంత వ్యతిరేకత ఏంటి? ఈయన పైనేమో ఎలక్షన్ కమిషన్కి, లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమని, మనోడికి 250 ఎకరాలు 290 ఎకరాలు భూమి ఉంటే అది లేదు అని ఎలక్షన్ అఫిడవిట్ తప్పుడు చూపించాడని చెప్పి ఆయన పైన ఒక కేసు ఉంది. బీర్ లాయిలాయ్ మనోడి పేరు. ఇలా ముగ్గురు. సో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. వీళ్ళ ముగ్గురే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మొదటిసారి సచివాలయ ఛాంబర్కి వచ్చి మా ఆర్థిక శాఖ ఆఫీస్ ముందు నుంచొని కాంట్రాక్టర్లు అందరూ మమ్మల్ని షేర్ అడుగుతున్నారు, లేకపోతే ఏదో అడుగుతున్నారని చెప్పి కాంట్రాక్టర్లు గొడవ చేయటం మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. 1 కాదు 2 కాదు, ప్రతి శాఖలో అవినీతి. కేవలం వీళ్ళొచ్చి 2 సంవత్సరాలు మాత్రమే పూర్తవుతుంది. 2 సంవత్సరాలకే వీళ్ళల్లో ఇంత అవినీతిలో కూరుకుపోయి, ఇంత అవినీతిలో పేరుకుపోతే ఇక రాను రాను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే అత్యంత భయానకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడైతే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకోకముందే ప్రజల్లో వ్యతిరేకత గాలి వీస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు. ఒక్క హామీ, 6 హామీలు అని చెప్పి పొడి చేసుకుంటూ ఉంటారు కదా. 6 హామీల్లో ఒక్క హామీ అన్న సరిగా అమలవుతుందా? ఒక్క హామీ. అది మర్చిపోవాలి జనం. ఈ 6 హామీలు మేము ఇవ్వలేకపోతున్నాం, 6 హామీలు ఫెయిల్ అయిపోయాం, అది అడిగితే మా పరువు పోద్ది, బయట కనపడితే జనం మమ్మల్ని కొడతారు కాబట్టి జనం మర్చిపోయేలా ఏం చేయాలి? కులాల మధ్య కొట్లాట పెట్టాలి. ఈ 6 హామీలు మర్చిపోవాలంటే ఏం చేయాలండి? ఇంకా దానికన్నా ఒక ఏదన్నా పెద్ద గీత గీయాలి. ఆ గీతే కులాల మధ్య కొట్లాట. ఈ కులాల మధ్య కొట్లాటలు పెడతాం కోసమే బీసీలకి 47% రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళకి తెలుసు అది సాధ్యం కాదని. అదొకటి. ఇది అయిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒకటి. రాష్ట్రం మొత్తం వరదల్లో కొట్టుకుపోతా ఉంటే వీళ్ళు మాత్రం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అనవసరంగా వీళ్ళని గెలిపించామని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి ప్రతి చోట. ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ గెలుస్తారా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టేయండి, వాళ్ళ పని ఎలాగో అయిపోయింది. ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఒక్క మంత్రి కూడా మళ్ళోసారి ఎమ్మెల్యేగా కూడా గెలవడని చెప్తున్నారు. అంత దారుణంగా, అంత భయంకరంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఏదో కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనో లేకపోతే టార్గెట్ చేయాలని చెప్పట్లా. మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఇప్పటికైనా మారితే కొంత ఇంకా 3 సంవత్సరాలు ఛాన్స్ ఉంది కాబట్టి బాగుపడే అవకాశం ఉంది, బతికి బట్టగట్టే అవకాశం ఉంది. లేకపోతే ప్రజలు నిలువునా బొంద పెడతారు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ప్రజలు బొంద పెడతారు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరోసారి జెండా కూడా కనపడిన పరిస్థితికి దిగజారిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అర్థం చేసుకోండి. జూబ్లీహిల్స్లో గెలవచ్చేమో, అది కూడా గెలవరని చెప్పి 2-3 సర్వేలు చెప్తా ఉన్నాయి. సరే, సర్వేలు అంటే ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి చెప్తే అది వేరే విషయం అనుకోండి. 2-3 సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ జూబ్లీహిల్స్లో మీరు గెలవచ్చేమో. జూబ్లీహిల్స్లో గెలిచినంత మాత్రం మీరు ఇరగదీస్తున్నట్టు, పొడుస్తున్నట్టు, రాష్ట్రంలో పరిపాలన మీరు అద్భుతం చేస్తున్నట్టు కాదు. అత్యంత దారుణమైన భయంకరమైన పరిపాలన కొనసాగుతుంది మీ హయాంలో. అర్థం చేసుకోండి. మీరు మార్చుకోండి పద్ధతి. ఇప్పటికైనా ఎవడికాడు సంపాదించుకొని ఎవడికాడు వెనకేసుకోవటం కాదు, ప్రజలకి ఏమన్నా చేద్దామనే విషయం ఆలోచించండి. ఆలోచించాం, మేము ఇట్టానే ఉంటాం,
మా సొమ్ములు మేము వేసుకుంటాం, మా ఖజానా నింపితే చాలనుకుంటే ఇంకో 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత 30 ఏళ్ళు కనపడరు. గుర్తుపెట్టుకోండి, 3 ఏళ్ళు, ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా కనపడదు. గుర్తుపెట్టుకోండి మీరు. జనగాం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న నిరసన ఈ అసంతృప్తికి ప్రతీకగా నిలిచింది. చీటకోడూరు, గాన్గా పహాడ్ గ్రామాలను కలిపే వంతెన 2 సంవత్సరాల క్రితం కూలిపోయినా ఇప్పటి వరకు పునర్నిర్మాణం కాలేదు. పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోను గాడిద గట్టి ఊరేగించారంట. కొంత అయితే నాకు సంతోషంగా ఉందండి, కొంత. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రజల్లో వ్యతిరేకత మొదలైద్దేమో, తిరుగుబాటు మొదలైద్దేమో, ఓటేసి సైలెంట్గా ఊరుకునే రోజులు పోతాయి, ఓటేసిన తర్వాత చెప్పిన పనులు చేయకపోతే తాట తీసే రోజులు కూడా వస్తాయేమో అని ఎదురు చూస్తున్న మాలాంటి వాళ్ళకి కొంత సంతోషంగా ఉంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకేమన్నా చేస్తారు. మంచి విషయం ఇది మాత్రం. ఈ నిరసన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా ప్రజల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనే చర్చ మొదలైంది. వంతెన పునర్నిర్మాణం కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్య ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపింది. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను వ్యక్తం చేయడానికి అడ్డంకులు ఎదురవుతుందని వారు ఖండించారు. చేవెళ్ల నియోజకవర్గంలో మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగిందని, భారీ స్థాయిలో మృతులకు కారణం అంటూ ప్రజలు ఎమ్మెల్యే కాళ యాదవ్పై రాళ్లు రువ్వారు. స్థానికులు, ప్రజలు గతంలో ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం రహదారి పరిస్థితులపై సమీక్ష చేయకపోవటం, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడకపోవటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనోడు ఒక కథ, ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు చూపించి హ్యాపీగా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తున్నాడని ఒక అతను ఈయన పైన కంప్లైంట్ చేశారు. ఏకంగా లోకాయుక్తలో కంప్లైంట్ చేశారు. 250 ఎకరాలు ఉంటే తప్పు చూపించాడని. భూములు లాక్కోవటం, కబ్జాలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. ఇక స్థానికులు అక్కడ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ టైం అధికారంలో వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు క్రమక్రమంగా చల్లారిపోతుంది. యువ నాయకత్వం నూతన ఆలోచనలతో ముందుకు సాగుతుందని ఆశించిన ప్రజలు ఇప్పుడు పాలనలో కనిపిస్తున్న నిర్లిప్తత, అధికార యంత్రాంగ సమన్వయ లోపం, మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంత దారుణం అంటే ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు, మంత్రులు నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా గో బ్యాక్ నినాదాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా సరే మంత్రులకి, ఎమ్మెల్యేలకి వస్తున్నాయి. ఓ పక్కన మంత్రికి పడదు, ఏ ఇద్దరు మంత్రులకి పడదు. కాసేపు ఏమో కొండాసురకి ఏదో గొడవ పెడుతుంది, కాసేపు పొంగులేటి ఇంకోటి అంటాడు, కాసేపు పొన్నం ఇంకోటి అంటారు. ఎవరికి వాళ్ళు గొడవలు. ఒక్కళ్ళకైనా ప్రజా సమస్యలపైన పట్టుందా? ఒక్కళ్ళకైనా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ ఎవరికైనా ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టుబట్ల. ఏకంగా ఏడ చూసినా కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు, సంపాదించుకోవాలి, మోటాముళ్ళు వెనకేసుకోవాలి. ఇదే పనిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. పంటలకు నిరోధించడంలో లోపాలు, చెడిపోయిన రహదారులు, కూలిన వంతెనలు, సరైన పర్యవేక్షణ లేకపోవడం రైతుల ఇబ్బందులు పెడుతుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల లోపాలు మరింతగా పెరిగాయి. ఈ సమస్యలు ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని మరింతగా పెంచుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందటం. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, సమయానుకూల స్పందన, బాధ్యతాయుతమైన పరిపాలన లేకపోతే ఈ వ్యతిరేకత మరింత వ్యాపించే అవకాశం ఉందని చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆ వ్యతిరేకత పీక్స్కి వెళ్ళిపోయిందండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, మీరు అనుకున్న స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఉదాహరణకి నిన్న ఏదైతే చేవెళ్ల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతానికి కాలే అదే కాదు, ముఖ్యమంత్రి ఎల్లున్నా ఇంకోలాగా రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యేని లెక్క చేయలేదు, స్థానిక ఎమ్మెల్యేని. సవిచంద్రారెడ్డి వస్తే ఆమెను లెక్క చేయలేదు, ఎంపీ వస్తే ఆమెను లెక్క చేయలేదు. రేవంత్ రెడ్డి ఎలకుండా బతికిపోయాడేమో. రేవంత్ రెడ్డి ఎల్లుంటే ఆ ప్రాంతానికి మరి ఏం జరిగేదో దేవుడికి తెలియాలి. సరే, ప్రజలు ఇప్పుడు మరింత సజాగ్రత్తగా అవగాహనతో వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రతి చిన్న సంఘటన కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రతి చర్య, ప్రతి మాట ప్రజల దృష్టిలో ఉంటుంది. ప్రజల ఆశలు నిలబెట్టే బాధ్యత పాలకులదే. గ్రామీణ అభివృద్ధి,
మౌలిక సదుపాయాలు, రోడ్డు భద్రత, అవినీతి నిర్మూలన వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. అసలు మౌలిక వసతులు, రోడ్లు, ఈ విద్య, వైద్యం వీటి విషయంలో అయితే ఎంత అధ్వానంగా ఉందంటే పరిస్థితి, గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మనకి జిల్లాల్లోకి వెళ్తే విద్య కోసం, వైద్యం కోసం అడుక్కుంటున్న పరిస్థితిలో ఉన్నారు ప్రజలంతా. అడుక్కుంటున్నారు ప్రజలంతా. ఆ ఎమ్మెల్యే కనపడ్డు, ఎంపీ కనపడ్డు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు వీళ్ళంతా. ప్రజలకు ఇచ్చిన ఓటు శక్తి అనేదే ఎట్టకేలకు నిర్ణయాత్మకం అవుతుంది. ఆ ఓటు పవర్ను గౌరవించిన ప్రభుత్వాలే స్థిరంగా నిలబడతాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ కీలక దశలో ఉంది. మరి అధికారంలో కాంగ్రెస్ ప్రజలు పెట్టుకున్న ఆశల దారిలో ముందడుగు వేస్తుందా, లేక ఇలాగే ఉంటుందా అన్నది రాబోయే కాలంలో ప్రజలే నిర్ణయిస్తారు.